వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. మే 26 ఉదయం 7 గంటల సమయానికైతే చూస్తున్నాం. బిల్లులన్నీ ఫండ్ క్లియరెన్స్కు రెడీ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. మే 26 ఉదయం 7 గంటల సమయానికి చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల మే నెల జీతాల బిల్లులు సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ అయ్యాయి. బిల్లు యొక్క స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసినటువంటి ఈ బిల్లు మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించింది. బిల్లు యొక్క స్టేటస్ అయితే అప్రూవ్ అయింది. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు ట్రెజరీ పరిధికి సంబంధించినటువంటి ఈ బిల్లు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఎంఈఓ గారి దగ్గర ఈ నెల మే 20న అయితే ఆయనకి చేరటం జరిగింది. అదేవిధంగా అదే రోజున ఆయన దగ్గర ఇది ప్రాసెస్ కావటం జరిగింది. ఇక సీనియర్ అకౌంటెంట్ దగ్గరికి ఇది ఈ నెల 20వ తారీఖున చేరటం జరిగింది. అదేవిధంగా ఆయన దగ్గర ఇది 23వ తారీఖున ప్రాసెస్ కావటం జరిగింది. ఇక అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీస్ దగ్గర వచ్చేసి ఇది 23వ తారీఖున చేరటం జరిగింది. 24వ తారీఖున ఆయన దగ్గర ఇది ప్రాసెస్ కావటం జరిగింది. ఇక పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటువంటి దశను చూపిస్తున్నాయి. అనగా ఇది గ్రీన్ ఛానల్కు వెళ్ళినట్టు తెలుస్తుంది. అంతకుముందు ఇది గత 3 నెలల క్రితం ఈ యొక్క స్థితిని గ్రీన్ ఛానల్ స్థితిగా చూపించేవారు. కాబట్టి బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్కు వెళ్తున్నాయి అనేటువంటి సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక బిల్ నెంబర్లు కనుక పరిశీలించినట్లయితే అవి 719తో మొదలవుతున్నాయి. ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఇప్పుడిప్పుడే డీడీఓ గారి అప్రూవల్ పొందుతున్నాయి. వారి యొక్క బిల్ నెంబర్లను చూసినట్లయితే అవి 735,400తో మొదలయ్యాయి అని తెలుస్తుంది. ఇక కొత్త డిఆర్ అనేది ఈ నెలతో కలుస్తుందా అని చాలామంది మిత్రులు అయితే అడుగుతున్నారు. అయితే కొత్త డిఆర్ అనేది అనగా అది మనకి జూలై 1, 2023 నుంచి రావాల్సినటువంటి ఆ డిఏ అనేది 1/7/2024 అనగా వచ్చే నెల జీతంతో లేదా పెన్షన్ తోటి ఆగస్టు 1వ తారీఖున తీసుకున్నటువంటి జీతంతో కలుస్తుంది. ఈ నెల జీతం లేదా పెన్షన్తో కాదు అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.